హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళకి వెళ్తే మనం అయితే హైదరాబాద్లో ఫేమస్ ప్లేస్ అయిన ఒక ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. ప్లేస్ ఏంటంటే ఇప్పుడు మీకు చూపిస్తే చెప్తాను ఆ ప్లేస్ అనేది. సో లేట్ చేయకుండా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. నేను ట్లోలో చూశారు కదా, మనమైతే ఈ ప్లేస్ దాకా వచ్చాం, కానీ ఈ ప్లేస్ నేను చూడలేదు. ఎందుకంటే వ్లాగ్ చాలా పెద్ద అవుతుందని చెప్పేసి ఇప్పుడైతే మనం ఇలా లోపలికి వెళ్ళి ఈ ప్లేస్ని చూద్దాం. ఈ ప్లేస్ ఏంటంటే మన చార్మినార్. చూశారు కదా, మనకి చార్మినార్ ఆల్రెడీ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకు వెళ్తే దగ్గరికి వెళ్ళి చూడొచ్చు. కానీ మేము వచ్చింది లేట్ నైట్లోని, అయినా కూడా ఇక్కడ అంత ట్రాఫిక్ ఉండి చాలామంది జనాలతో నిండుందంటే సూపర్. అసలు నేనైతే ఫస్ట్ టైం రావడం కాబట్టి చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే మన వైజాగ్లో ఈ టైం అంటే మనకి అరౌండ్ 11-12 ఆ టైంకి వెళ్తే చాలా తక్కువ మంది జనాలు బయట కనిపిస్తారు. కానీ ఇక్కడ చూస్తే అసలు జనాలతో నిండిపోయింది. అసలు మనకి ఎక్స్పెక్ట్ చేయం కదా ఎంతమంది ఉంటారని చెప్పి. ఫుల్ ట్రాఫిక్ కూడా. చార్మినార్ దగ్గరికి వచ్చాం కాబట్టి మనం బైక్ని పార్క్ చేద్దాం. బైక్ పార్క్ చేసి మనం చార్మినార్ని చూడడానికి అయితే వెళ్దాం. చార్మినార్ని చూద్దాం అని చెప్పేసి మనం బండి పార్క్ చేసాం. పార్క్ చేసిన టైం చూస్తే 12:15 అవుతుంది. అంటే 11:45 అవుతుంది. సో ఆ టైంలో కూడా ఎంతమంది జనాలు ఉన్నారు, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉందంటే నేనైతే ఫుల్ షాక్లో ఉన్నా. ఎందుకంటే మన వైజాగ్లో చూస్తే అసలు ఈ టైంకి బయటకు వెళ్తే ఎవరు ఉండరు. సమ్ టైమ్స్ పోలీసులు ఉంటారు, ఎందుకు వచ్చావు ఏంటి మ్యాటర్ అని చెప్పి అడిగేసి మనల్ని వెనక్కి పంపించేస్తారనమాట. లేదంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, తెలిసిందే కదా. మీలో ఎవరైనా ఎప్పుడైనా అటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మనం చూడొచ్చు, ఇక్కడైతే చాలామంది అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. చాలామంది చూడడానికి వచ్చారు, చాలామంది షాపింగ్కి వచ్చారు, చాలామంది నైట్ వ్యూని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఆ నైట్ వ్యూని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మేము కూడా ఒకళ్ళం. ఇంకా ఇలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఫుల్ షాప్స్ ఉన్నాయి. యాక్చువల్గా మనకి ఈ హైదరాబాద్లో చార్మినార్ చాలా ఫేమస్. ఇంకా మనకి ఇక్కడ బిర్యానీ ఫేమస్ ఉంటుంది. అందుకే బిర్యానీ మేమే తిన్నాం. ఆ బిర్యానీ బ్లాగ్ కూడా చేసాం అనమాట. మేము ఏ బిర్యానీ తిన్నామో మీకు తెలియాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా చూడొచ్చు మేము ఏ బిర్యానీ తిన్నామో. ఇంకా ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ ఎక్కువ షాపింగ్ ఉంటుందంట. అంటే చుట్టూ షాపింగ్ మాల్స్, అంటే షాపింగ్ మాల్స్ అంటే మాల్స్ కాదు, షాప్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఫుల్ బిజినెస్ జరుగుద్ది. అలానే మనకి ఏ ఐటమ్ అయినా చీప్గా అంటే తక్కువ ప్రైస్ దొరుకుద్ది అని విన్నాను. నేనైతే షాపింగ్ చేయలేదు. మీలో ఎవరైనా షాపింగ్ చేసి ఉంటే చెప్పండి అండ్ కామెంట్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ టైం లాప్స్ అయితే రాబోతుంది. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారా టైం లాప్స్ ఎలా ఉందో? అసలు జనాలు ఎలా వెళ్తున్నారో, ఎంత క్రౌడీగా ఉందంటే అంత క్రౌడీగా ఉంది. మామూలుగా లేదు అసలు. మాకు చాలా చాలా నచ్చింది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం చార్మినార్లో. కానీ 12:30 అయింది. చాలామంది వచ్చారు, చూస్తున్నారు. ఆ టైంలో లైట్స్ అన్నీ ఆగిపోయి ఏమైంది అబ్బా అని చూస్తే పోలీసులు వచ్చారు. సో లైట్స్ ఆపేమని చెప్పారు అండ్ క్లోజ్ చేసామని చెప్పారు. సో మరి ఏం చేస్తారు, మరి అందరూ ఇంకా క్లోజ్ చేస్తున్నారు. కానీ మేము 12:45 టైం వరకు ఫుల్ ఎంజాయ్ చేసాం. అక్కడ మీరు చూసుకుని ఉంటారు, అక్కడ పేరల్ షాప్స్ అని చెప్పి, చెప్పుల షాప్స్ అని చెప్పి చాలా షాప్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ టైం లాస్ అయితే మీకోసం. చూసారు కదా ఒక టైం ల్యాప్స్ని, ఇంకా ఒక స్లో మోషన్ ఫాస్ట్ మోషన్ వీడియోని. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చార్మినార్ దగ్గరికి వెళ్ళామంటే ఒక వీడియో ఉండాలి కదా. సో అందుకని చెప్పి ఆ చిన్న వీడియో తీసాం. చాలా బాగా వచ్చింది నేను అనుకుంటున్నాను. అండ్ మీ కామెంట్స్ కూడా కావాలి కదా, చెప్పండి ఎలా ఉందో. సో మనం చూడొచ్చు చార్మినార్కి పైన 4 మినార్స్ ఉన్నాయి. అసలు చార్మినార్ అంటే, మినార్ అంటే స్తంభం అండ్ చార్ అంటే 4 స్తంభాలు. సో 4 స్తంభాలు కలిసి ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేశాయి.
అండ్ అది చార్మినార్ అయింది. నాకు తెలిసింది చెప్పాను, అండ్ ఇందులో తప్పు ఉంటే కరెక్ట్ చేయండి. చూసారు కదా, చాలా చాలా బాగుంది. నైట్ టైం అయితే మాత్రం అదిరిపోయింది ఆ కలర్స్కి. అండ్ మనకి ఇండిపెండెన్స్ డే అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మనకి పైన ఆరెంజ్, మిడిల్లో వైట్ అండ్ కింద గ్రీన్ ఉంటుంది. అండ్ మన నేషనల్ ఫ్లాగ్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఆ టైంలో మనం వెళ్తే చాలా బాగున్నాం. కానీ మనం వెళ్ళిందే ఒకసారి హైదరాబాదు. వెళ్ళినప్పుడే అన్నీ చూద్దాం అనుకున్నాం, కానీ అన్నీ చూడలేకపోయాం. కొన్నే చూసాం. అంటే అందులో ఒకటి చార్మినార్. ఇంకా చాలా తక్కువే చూసాం హైదరాబాద్లో. నాకు తెలిసి చాలా ప్లేస్లు నేనైతే మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ అని కవర్ చేయాలి. అసలైనా ఎప్పుడు వెళ్తాం హైదరాబాద్ అని ఉంటుంది. ఎందుకంటే ఖాళీ ఎక్కడుంది ఫ్రెండ్స్, అసలు ఖాళీయే లేదు. జాబు తర్వాత ఇల్లు, ఆ రెండే ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అలా 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 తిరుగుతున్నాం అంతే. సో తొందరలోనే మీకు జాబ్ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి, అవి కూడా చేస్తాను. అండ్ ఇక్కడ మనకి పీచ్ మిఠాయి కూడా ఉంది తినడానికి. కానీ మనం బిర్యానీ తినాలి కాబట్టి పీచ్ మిఠాయి తినలేం. ఇంకా మనం చూద్దాం. ఇక్కడ చాలా చాలా షాప్స్ ఉన్నాయి, అలానే చిన్న చిన్న షాప్స్ అన్నీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడికి వెళ్తే మీరు ఖచ్చితంగా బార్గెన్ చేసే కొనాలి. వాళ్ళు చెప్పిన ప్రైస్ కొన్నారంటే మోసపోయినట్టే. ఎందుకంటే అక్కడ బార్గెనింగ్ ఎవరికైతే బాగా వచ్చో వాళ్ళే తక్కువ ప్రైస్ కొనుక్కుంటారు. ఇంకా మనం చూడొచ్చు ఇక్కడ ఫ్రూట్ సలాడ్స్ ఉన్నాయి, తర్వాత చాలా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి తినడానికి. బ్యాంగిల్స్ ఇక్కడ చాలా బాగుంటాయని విన్నాను. మరి లేడీస్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు బ్యాంగిల్స్ మర్చిపోకుండా కొనుక్కోండి. అండ్ అలాగే శారీస్, ఇంకా మనకి స్పెట్స్ చాలా ఉన్నాయి అక్కడ, చాలా చూసాం. మనకి ఏం కావాలంటే అది దొరుకుతుంది అక్కడ. తర్వాత నేనైతే కొన్ని ఫొటోస్ ఇస్తాను, ఆ ఫొటోస్ చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఆ ఫొటోస్ తీసుకున్న తర్వాత మేము ఇంకా రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యి వెళ్ళి బిర్యానీ తిన్నాం. సో బిర్యానీ వ్లాగ్ ముందే చేశాను, ఎందుకంటే చాలామంది చూస్తారని చెప్పేసి. కానీ ట్విస్ట్ ఏంటంటే చాలా తక్కువ మంది చూస్తారు. సో ఆ బిర్యానీ వ్లాగ్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూసేయండి. అండ్ చార్మినార్ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళని షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.